పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఊపిరి పీల్చుకోండి, ఫైర్ స్టార్మ్ సాంగ్ వచ్చేసింది. తమ్మనన్న కొట్టిన బీజిఎం కి వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ అమ్మ పక్క అన్నం పెడుతుంది. ఈసారి అయితే పక్క ఫుల్ మీల్స్ పెడుతుంది. ఆ బీజిఎం ఆ సాంగ్ చూస్తుంటే ఆ లిరిక్స్ కి బా మస్తు అనిపించింది అసలు. ఫైర్ స్టార్మ్ సాంగ్ విన్న తర్వాత మెయిన్ గా అయితే నాకు ఎక్కడ ఊపు వచ్చిందంటే ఆ జపానీస్ లిరిక్స్ వినంగానే అరే నీ అమ్మ ఏందిరా ఏం జరుగుతుంది, ఓజస్ గంభీరా అంటే అసలు ఒక నేను నాకు మాటలు వస్తలేవు అట్లుంది. నాకైతే సాంగ్ అయితే పిచ్చి పిచ్చిగా ఎక్కేసింది. ఇప్పటికే 4-5 సార్లు విన్నా నేను. చాలా అంటే చాలా బాగుంది, గూస్ బంప్స్ వచ్చింది నాకైతే, అంత బాగుంది సాంగ్ మాత్రం. తమ్మనన్న అయితే మెచ్చుకోవాలి, మెచ్చుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది ఇప్పుడు ఈ సాంగ్ విన్న తర్వాత. మెయిన్ గా ఆ జపానీస్ లిరిక్స్ రాజకుమారి పాడటం బాబా సూపర్. మళ్ళీ దాని తర్వాత బప్పా అని చెప్పి ఒక చిన్న ర్యాప్ లాగా వస్తుంది, అది కొంచెం ఎటో అనిపించింది. కానీ 4-5 సార్లు ఆ ర్యాప్ వినంగానే సాంగ్ వినంగానే అది దాంట్లో కలిసిపోయింది, మంచి అనిపించింది. మెయిన్ గా చెప్పాలంటే మన సాంగ్ ఎడిటింగ్ ఏదైతే ఉందో చాలా బాగా చేసిండ్రు, దానికి కూడా మస్తు అనిపించింది అసలు. మళ్ళా ఇంకొకటి మీరు పక్కాగా చూడాల్సిన డీటెయిల్స్ ఏంటంటే మన సాంగ్ లో ఎడిటింగ్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ ప్లస్ ఆయన సినిమా రెండు కలిపి రెడ్ కలర్ లో వస్తుంది. మీరు చూడండి, ఫస్ట్ నుంచి చూసుకుంటా పోండి, చిన్నగా కనిపిస్తుంది. చాలా డీటెయిలింగ్ గా చూస్తేనే, అది చాలా క్లోజ్అప్ గా చూస్తేనే అది కనిపిస్తుంది. బంగారం వస్తా ఉంటది, సత్యదేవ్ ఫ్రమ్ భీమ్లా నాయక్ ఇట్లా వస్తా ఉంటది. ఒక్కసారి చూడండి. ఇఫ్ ఎవరైనా ఆ డీటెయిల్స్ గమనించి ఉంటే మాత్రం కింద కామెంట్స్ లో పెట్టండి. అండ్ పవన్ కళ్యాణ్ షార్ట్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి అయితే సూపర్ ఉంది. నాకు మెయిన్ గా లాస్ట్ ఈ షార్ట్ మస్తు నచ్చింది. ఇట్లా గన్ ఇట్లా అని ఏమున్నారా బాబు అనిపించింది నాకైతే. పక్కా గ్యాంగ్స్టర్ వైబ్స్ వచ్చేసినాయి సాంగ్ వినంగానే, ఈ మూమెంట్ చూడంగానే, ఈ సీన్ చూడంగానే. అండ్ ఇంకొకటి ఈ సీన్ బస్లో ఎక్కంగానే చూపిస్తారు, చాలా బాగుంది. పక్కా నాకైతే హైప్ అయితే మస్తు అంటే మస్తు పెరిగిపోయింది ఓజీ మీద. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తగ్.